ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కైవారం అమరనారాయణ స్వామి 1730 to 1840. ప్రథమ భాగము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని గీతాచార్యుల సూక్తి. జీవితం సభాగం గడిచిపోయిన తర్వాత అతి శ్రద్ధతో దివ్యజ్ఞానం సంపాదించుకొని మహాయోగి అయి మహాభక్తుడై తాను తరించడమే కాక ఎందరినో తరింపజేసిన మహానుభావుడు అమరనారాయణ. తెలుగులో కాలజ్ఞానాలు చెప్పిన వారిలో యాగంటివారు, పోతులూరివారు, పూదోటవారు ప్రముఖులు. వారి కోవకు చెందినవాడే అమరనారాయణ. మైసూరు రాజ్యంలో తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్న కోలారు జిల్లాలో చింతామణి తాలూకా కైవారం గ్రామం సుప్రసిద్ధం. దానికి ఏకచక్రపురం అని మరొక పేరు. పాండవుల అరణ్యవాసం కొంతకాలం ఇక్కడ గడిచిందట. భీముడు బకాసురుడిని చంపినది ఇక్కడే అంటారు. ఇక్కడ భీముడు స్థాపించిన లింగం ఉన్నది. కైవారంలో 18వ శతాబ్దంలో కొండప్ప, ముద్దమ్మ అనే గాజుల బరిజి దంపతులు ఉండేవారు. ఆ దంపతులు గాజుల వ్యాపారం చేస్తూ జీవితం గడిపేవారు. కైవారంలో అమరనారాయణ స్వామికి, భీమలింగేశ్వరుడికి, కొండపైన నరసింహస్వామికి దేవళాలున్నాయి. కొండప్ప, ముద్దమ్మలు ఈ ముగ్గురు దేవతలను ఆరాధించేవారు. వారి ఇలవేల్పు అమరనారాయణ స్వామి. దంపతులిద్దరూ భగవద్భక్తులు. గాజుల వ్యాపారంతో వచ్చే అంతంత మాత్రపు రాబడితోనే జీవితం గడుపుతూ పేద సాధలను, అతిథి అభ్యాగతులను సేవించేవారు. వారికి వివాహమై చాలా కాలం గడిచిన సంతానం కలుగునందున దాన ధర్మాలు చేస్తూ ఇలవేలుపు అమరనారాయణ స్వామిని సంతానార్థమై భక్తి శ్రద్ధలతో కొలిచారు. కొంతకాలానికి స్వామి అనుగ్రహం చేత ముద్దమ్మ గర్భవతి అయింది. అది సాధారణ సంవత్సరం, క్రీస్తు శకం 1730. ఆ అసాధారణ సంవత్సరంలో ఆమె అసాధారణమైన కొడుకును కన్నది. భగవత్ప్రసాదలబ్ధుడైన శిశువుకు వారు అమరనారాయణ అని పేరు పెట్టుకున్నారు. యోగి అయిన తర్వాత నారాయణ తన పేరు నారాయణగా మార్చుకున్నారు. నారాయణంటేను బీజాక్షరంబాయ, నారాయణంటే బిగిదప్పిపాయ, పరమాత్ముడిరింతి పలికించినాడయ, నాద బ్రహ్మానంద నారాయణ కవి అన్నాడు. తమ గ్రంథం అమరనారాయణ వేదాంతసారమని, పద్యాలు ప్రచండ నారాయణ పద్యాలని, తన ఇష్టదైవతం అమరనారాయణ స్వామి అని, తన పేరు నారాయణప్ప అని చెప్పుకున్నాడు. సాధారణ జనం ఆయనను తాత అనేవారు. దీర్ఘకాలం బతికిన వారందరూ తాతలే. సొరకాయల తాత, ఎర్రి తాత వలనే నారాయణప్ప తాత. శిశువు నారాయణప్ప తల్లిదండ్రులతో పాటు అమరనారాయణ స్వామి గుడికి పోయి నిమీలిత నేత్రుడై భగవద్ధ్యానం చేసేవాడు. వీధి బడి చదువులు ముగించి స్వయంగా తెలుగు, సంస్కృతాలు నేర్చుకున్నాడు. భారత భాగవత రామాయణాలతో పాటు భక్తివాంగ్మయం పుక్కిట పట్టినాడు. తండ్రితో గాజుల మలారం మోస్తూ గ్రామాలు తిరుగుతూ ప్రసిద్ధ క్షేత్రాలు, దేవీ దేవతలందరినీ దర్శించేవాడు. యుక్త వయస్సు రాగానే నారాయణప్పకు మునియమ్మతో పెళ్లి జరిగింది. ఆ దంపతులకు 2 కొడుకులు, 1 కూతురు పుట్టినారు. వారి పేర్లు పెదకొండప్ప, చినకొండప్ప, ముద్దమ్మలు. తల్లిదండ్రులు గతించిన తరువాత నారాయణప్ప రాబడి సన్నగిల్లింది. దానికి తోడు నారాయణప్ప గాజుల బేరానికి పోయి గడించిన రూకలు దివ్యక్షేత్రాలు తిరుగుతూ దానధర్మాలు చేసి చెల్లు పెట్టి వచ్చేవాడు. మునియమ్మ కష్టంగా బిడ్డలను సాకేది. ఒకసారి ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన నారాయణకు ఆకలితో ఏడుస్తున్న బిడ్డలను చూపి, వీరికి దిక్కెవరండి అంటే, అందరికీ దిక్కైన ఆ భగవంతుడే వారికి, నీకు, నాకు దిక్కు అన్నాడు. మునియమ్మ కళ్ళనీళ్లు కుక్కుకున్నది. పేదరికం ముదిరిన కొలది
నారాయణప్పకు భక్తి దృఢతరమైనది. ఒకనాడు ఇంటిల్లపాది పస్తులుండవలసి వచ్చింది. నారాయణప్ప మాత్రం చెల్లించలేదు. అట్టి సమయంలో పొరుగురు నుండి ఒక వ్యక్తి వచ్చి తాను రుణపడి ఉన్న సొమ్ము చెల్లించిపోయినాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత నారాయణప్పకు భగవంతుడే ఆ రూపంలో వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకున్నట్లు అవగతమైంది. 50 ఏళ్ల నారాయణప్ప ఒకసారి గాజులమ్ముతూ చిత్తూరు జిల్లా ముగిలి వెంకటగిరి కనుమలో ఒక రాత్రి విశ్రమించినప్పుడు పరదేశీ స్వాములనే మహాతపస్వి తటస్థపడ్డాడు. నారాయణప్ప పూర్వపుణ్యం పండి స్వాముల వారు ఆయనకు మంత్రదీక్ష ఇచ్చారు. నారాయణప్ప స్వాముల వారిని ఈ మంత్రం ఎప్పుడు సిద్ధిస్తుంది అని అడిగితే, నీ నోటిలోని బెణసరాయి అంటే గులకరాయి కండచక్కెరగా మారినప్పుడన్నారు. మంత్రదీక్షితుడైన నారాయణప్పను భక్తి జ్ఞాన వైరాగ్యములు ఒక్కుమ్మడిగా పైకొన్నాయి. ఆయన ఇంటికి తిరిగి వచ్చి గాజుల మలారం భార్యకందించి కైవారం ఊరి బయట కొలది దూరంలో ఉన్న నరసింహస్వామి గుహలో గురువుల ఆదేశం మేరకు బెణసరాయి నోట్లో పెట్టుకొని 3 ఏళ్లు కఠిన తపస్సు చేశాడు. తత్ఫలితంగా ఆ రాయి కరిగి చక్కెరగా మారింది. నారాయణప్ప తపస్సు ఫలించింది. ఆయనకు అనేక యోగశక్తులు అలబడ్డాయి. గుహబెడలి వచ్చి రాళ్ళు తింటున్న నారాయణప్ప చూచి పశుల కాపరి పిల్లలు తమకు రాతి చక్కెర పెట్టమన్నారు. నారాయణప్ప చేతిలో ఇచ్చిన గులకరాళ్ళు వాళ్ల పాలిటికి పటికి బెల్లమైంది. ఆ పిల్లలు నారాయణప్ప మహత్యం కైవారం గ్రామంలో చాటారు. నారాయణప్ప గొప్పతనం గ్రామమంతటా పాకింది. నారాయణప్పకు ఎప్పుడో అప్పుపెట్టిన వాళ్ళు పైకం రాబట్టుకోవటానికి నారాయణప్ప ఉండే గవి దగ్గరకు పోయినారు. దూరం నుండి వారికి ఒక అద్భుత దృశ్యం కనపడింది. నారాయణప్ప నిశ్చల సమాధిస్థుడై ఉన్నాడు. ఆయనకు 2 వైపులా 2 చిరతపులులు కావలిగాస్తున్నాయి. ఈ దృశ్యం చూచిన రుణదాతలకు ముచ్చెమటలు పోశాయి. ఆయనను సమీపించకుండానే భయపడి పారిపోయారు. నారాయణప్ప అద్భుత శక్తులు కైవారం పొలిమేరలు దాటాయి. చుట్టూ ఉన్న గ్రామాల వారు వచ్చి నారాయణప్పను సేవించసాగారు. మరొకసారి అప్పుల వాళ్ళు నారాయణప్ప వద్దకు వస్తే ఆయన వాళ్ళను నస్యం అడిగారు. వాళ్ళు నస్యం లేదని పొగాకు చేతిలో పెట్టినారు. అరచేతిలో పొగాకును నలిపి, అప్పా నీళ్లు అన్నాడు. ఒక మహాసర్పం వచ్చి నాల్కలు చాచి ఆయన చేతిలో నీటి ధారలు విడిచింది. కళ్ళప్పగిచ్చి ఈ అద్భుతం చూచిన అప్పుల వాళ్లకు నోట మాట రాలేదు. అప్పులు అడగకుండా వారు ఊళ్ళోనికి తిరిగిపోయి ఊరి పెద్దలను సంప్రదించారు. నారాయణప్ప వంటి మహానుభావుడు ఊరి బయట ఉండటం బాగుండదని, వారిని తమ గ్రామంలోనే నిలుపుకుంటే గ్రామానికి మంచి జరుగుతుందని నిర్ణయించినారు. అందరూ కలిసిపోయి నారాయణప్ప గారిని కైవారం గ్రామంలోనికి రావలసిందిగా ప్రార్థించారు. ఆయన అంగీకరించారు. గ్రామ పెద్దలు నారాయణప్ప గారి కోసం ఒక కుటీరం నిర్మించి ఆయనను అందులో నిలిపారు. ఇప్పుడు అమర నారాయణ యోగి మఠం ఉన్న చోటనే ఆ కుటీరం ఉండేది. ఆనాడు స్వామివారు తమ కుటీరం వద్ద నాటిన అశ్వత్థం మొక్క ఈనాడు భక్తాభీష్టప్రదాయిని కల్పవృక్షంగా విస్తరించి పూజలందుకుంటున్నది. నారాయణ యతీంద్రులు ఆ కుటీరంలో తపస్సు చేసుకుంటూ దర్శించటానికి వచ్చిన వారికి సులభులై భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రబోధించేవారు. ఆర్తులు జిజ్ఞాసులు స్వామివారిని ఆశ్రయించి కృతార్థులయ్యేవారు. తిరిగి సమయంలో వారు తాటాకులపై గంటంతో పుంఖానుపుంఖలాలుగా కీర్తనలు, పద్యాలు, శతకాలు, తత్వాలు, కాలజ్ఞానాలు వ్రాస్తుండేవారు. సశేషం యుహం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.